కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ముఖ్యమంత్రి ఎంపికలో మాత్రం మల్లగుల్లాలు పడుతూనే ఉంది. తదుపరి ముఖ్యమంత్రి ఎవరు అనే అంశంపై కాంగ్రెస్ అధిష్టానం వద్ద పంచాయతీ ఎంతకు తేలటం లేదు. సీఎం ఎంపికలో జాప్యంపై మండిపడుతున్న కీలక మిత్రపక్షం ఐయుఎంఎల్ తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తోంది. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో 140 స్థానాలకు ఏకంగా 102 సీట్లు గెలుచుకుని కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఘన విజయం సాధించింది. కానీ గెలిచిన ఆనందం కంటే ఇప్పుడు సీఎం ఎవరనే టెన్షన్ ఆ పార్టీని ఎక్కువగా వేధిస్తోంది. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రధానంగా 3 నేతలు పోటీ పడుతున్నారు. సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితల, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన వీడి సతీశన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. 2 రోజుల క్రితమే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఈ 3 నేతలతో ఢిల్లీలో చర్చలు జరిపారు. అయితే కేరళలో సతీశన్, వేణుగోపాల్ మద్దతుదారుల మధ్య పోస్టర్ల యుద్ధం, ఆందోళనలతో అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తోంది. పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో ఖర్గే సమావేశమైన తరువాతే తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు కాస్త సద్దుమణిగే వరకు వేచి చూడాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. సీఎం ఎంపికలో కాంగ్రెస్ చేస్తున్న జాప్యంపై యూడీఎఫ్లో 22 మంది ఎమ్మెల్యేలు ఉన్న కీలక మిత్రపక్షం ఐయుఎంఎల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిర్ణయం తీసుకోవడంలో మరింత ఆలస్యం జరిగితే రాజకీయంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని ఆ పార్టీ మలప్పురం జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హమీద్ హెచ్చరించారు. ఉత్తరాది రాష్ట్రాలకు, కేరళకు రాజకీయంగా చాలా తేడా ఉందని, ఇక్కడి ఓటర్లు ఇలాంటి జాప్యాన్ని అంగీకరించారని ఆయన తేల్చి చెప్పారు. సీఎం ఎంపికలో జాప్యంపై కాంగ్రెస్ నేతలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ప్రస్తుత అసెంబ్లీ గడువు మే 23 వరకు ఉందని, కంగారు పడాల్సిన అవసరం లేదని సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన రమేష్ చెన్నితల కూడా తమ వాదన అధిష్టానానికి వినిపించామని, హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని తెలిపారు. ఇది ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగమేనని స్పష్టం చేశారు. మరో నేత కె మురళీధరన్ మాత్రం ఈ పరిస్థితిని వాతావరణం బాగోలేక ఆలస్యంగా నడుస్తున్న రైలుతో పోల్చారు. అయితే కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రుల ఎంపికలో ఇలాంటి జాప్యం కొత్తేమీ కాదు. 2023 కర్ణాటక ఎన్నికల్లో సిద్దరామయ్య, డీకే శివకుమార్, 2018లో రాజస్థాన్లో అశోక్ గెహ్లోట్, సచిన్ పైలట్, మధ్యప్రదేశ్లో కమల్నాథ్, సింధియా విషయంలో ఇలాగే రోజుల తరబడి ఉత్కంఠ కొనసాగింది. ఈ నేపథ్యంలో కేరళలో ఉన్న 3 ఆశావాహుల్లో కాంగ్రెస్ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందో అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.